50,000 నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను అన్నాను. ఆ, అరే నేను తప్పు చేసినా, నేను దొంగతనం చేసినా, లందం చేసినా, ఆ, నేను ఎందుకు ఇస్తా అని చెప్పి నేను అన్నా. ఉమ్. లేదు నువ్వు ఇస్తే నీ పంచాయతీ నా పంచాయతీ తగ్గుతుంది. అంటే ఒక్క పరకాల రైతు అని అడిగారా? వాడే పంచాయతీ ఇచ్చే ఉన్నదిరా అంటాడు. వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి ఇచ్చే ఉంటుందిరా అలా అంటాడు. అరే నేను ఏమన్నా దూరం చేసిందా, లందం చేసిందా? నాకు ఈయనకి 50,000 అన్న. అంటే మీకు ఎవరు పంచాయతీ? మా ఇంటికి ఒక్కమంది కాదు బాబాయ్. ఒకటంట నువ్వేంటనుకో నా తీసుకోనికి నేను పెట్టాలి. అంటే పెద్ద మనుషులు ఎవరెవరు వచ్చారు మీ దగ్గరికి? నేను పెద్ద మనుషుల దగ్గరకు పోలేదు, ఏం లేదు. ఒకటే కుళ్ళ కొద్ది చెప్పిన ఎంత వస్తాకంత అని చెప్పి నేను చెప్పిన. మీరు పెద్ద మనుషులని చెప్పి మన మల్లెపూల సీను నీకు వెళ్ళినా బాబాయ్? ఎవరు? మల్లెపూల సీను. మల్లెపూల సీనా? వాడెక్కడోడు? అదే మన ఇప్పుడు సావరెడ్డి అసిస్టెంట్ అనుకో, ఆయన నోటికి వచ్చిండు. పెడితే నేను ఒకటే అన్నా, ఎంత వస్తే అంత చేస్తాం, అలా అమ్ముడు ఇచ్చే అవసరం లేదు, చేస్తాం అలా నువ్వు లేదు నేను లేను అని చెప్పి నేను అన్నా. నేను పరవి వస్తా గిరి ఎత్తా. పరవి ఎందుకు? నేను పరవి తీసుకోనా? ఏ నరసింహాపూర్ మొత్తం ఇట్లా అయింది బాబాయ్. నిజంగా అంటే లింకులు పుట్టిస్తున్నా, నీకు పంచాయతీ చేస్తా, నీకు పంచాయతీ చేస్తా, నువ్వు 50,000 నువ్వు లక్షి, నువ్వు 50,000 నువ్వు లక్షి. ఇప్పుడు వాడు 50 ఇచ్చిండు, నేను 70 ఇస్తే నాకు కాదు. నీకు అపోజిట్ వాడు నీ నీ మురవడే కాబట్టి పెండింగ్ అంతే. అట్లా ఒక 3 వారాలు మంద అయినట. మంచిగా మటన్ చికెన్ అన్నీ తెచ్చుకున్నారట వీళ్ళు. తెచ్చుకున్నారు, వండుకున్నారు, తిన్నారు, తాగారు. ఎంతమంది పెద్ద మనుషులు? 4. ఎవరెవరే 4? పేరు చెప్పన్నా? చెప్పవా? వాళ్ళు నన్ను గోక్కిర్రు, వాళ్ళు కదా ఊళ్ళో ఉండుడా, వాళ్ళు పోవుడా అంతే. ఇక నేను పేరు చెప్తా, మళ్ళా నువ్వు వచ్చి నన్ను తిట్టద్దు. అలా ఉన్నది నీ వాళ్ళే. చెప్పే. ఒకటి బరకాల రవి. నీ తమ్ముడు, నీ బావ. ఏం పేరు? పల్లె వీరే. 2. ఇంకోటి ఆయన ఎస్సీ కళ్ళనే. ఎస్సీ కళ్ళనే. ఎస్సీ ఇళ్ళల్లో ఆయన. ఎస్సీ కళ్ళని వాళ్ళది. ఇంకోటి మొన్న 10 గెలిచి నిల్చున్న ఆయన కౌన్సిలర్. అంటే ఇప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు కౌన్సిలర్ లెక్కనే. కౌన్సిలర్ భర్త. భర్త. ఇట్లా ఎందుకు చేస్తారు ఏంది అసలు? విషయం ఎట్లా బాబు? అది నాకు అర్థం కాలే. విషయం ఏంటి? మీ ఇల్లు చెప్పకపోతే జాగరా? ఎందుకు మిమ్మల్ని డబ్బులు అడిగారు వాళ్ళు? ఏం లేదు బాబాయ్, మనకు వచ్చేది మనం తీసుకోనికి కొలవనికే కదే. మీ భూమి నాకు వచ్చేది, నాకు డాక్యుమెంట్ గిక్మెంట్ అన్నీ నేను తీసుకోనికి. నేను 50,000 నేను ఖర్చు పెట్టుకున్నాను నీ భూమికే. నా దానికే నేను, నీ భూమి మీరు కొనుక్కోవడానికే. ఇట్లా చేస్తారు బాబాయ్. ఏం చేద్దాం? మీ భూమి మీరు కొనుక్కోవడానికి పెద్ద మనుషులకు 56,000 ఖర్చు.
లేకుంటే అమ్ముడు లేదు, కొనుడు లేదు. లేదు, అమ్మాయి లేదు, కొనేది లేదు. మనది మనం తీసుకోనికే ₹1,00,000 అంటే మీ భూమి మీరు కొనడానికి ₹1,00,000 తెంగారు. అన్ని ఖర్చులు గిన్ని ఇస్తే 1,10,20 ఇంకా ఈ నలుగురు వీళ్ళే అంటే ఊళ్ళో ఈ నలుగురు పంచాయతీ చేసేదిగా వాళ్ళే, ఎవరు లేరు ఇక. అంటే పంచాయతీ ఎట్లా వాళ్ళని ఎవరు వెళ్తారు, ఎట్లా వస్తారు వాళ్ళు మరి? ఇప్పుడు మన పక్కన ఉంటాడు కదా బాబాయ్, మనం కంప్లైంట్ ఇచ్చింది చేసింది మనకు అని చెప్పాను. వాడు చెప్పిండు, వాడు చెప్తే నన్ను పిలిపించారు. గిట్లా నీకు 20 కలిసి వస్తుంది, నాకు 50,000 కావాలని. నా భూమి నాకు ఇస్తే నీకు 50,000 ఇవ్వాలి. అదే నా భూమి నీకు పైసలు ఇచ్చారు ఎందుకు అంటే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి చేసారు, బిస్కిరు అంతే. ఒకటి బాబాయ్, నేను ఒకటే అంటాను అనుకో, మీరు మంచిగా వార్త రాయాలంటే మన నరసింహపురం రాబడుతుంది. నరసింహపురం ఉంటాయి. నాకు పొద్దుగాల కూడా 4-5 చేసి రాత్రి ఆనే ఉన్నా బాబు. అవునా? రాత్రి ఇంట్లోనే ఉన్నా, పొద్దుగాల మీ ఇంటి ముంగట్టి ఆగిన. నేను ఎవరు బాల వాళ్ళ ఇంటి ముంగట్టినే ఆగిన, 5-6 ఆపిరులు అన్నాడా. అవును, నేను ఇంట్లో ఉంటా, నేను అయితే రాలేదు బయటికి. వచ్చే సమస్యలు నాకు చెప్తారు. నేను రాత్రి ఇంట్లోనే ఉన్నా, ఎమ్మెల్యే నేను మొత్తం పొద్దంతా న్యూస్ కవరేజ్లో ఉన్నా. నేను రాత్రి ఇంటికానే ఉన్నా. రాత్రి దగ్గరకు ఒక ఇద్దరు వచ్చి ఇటువంటి కొన్ని బాధలు చెప్పారు. పొద్దుగాల వచ్చి చెప్పారు. రోడ్డు మీద నేను అత్త ఆఫీస్ చెప్పారు. అది ఎంతవరకు న్యాయం చెప్పు, ఎందుకో చెప్పు. ఇంకా ఇట్లా ఎన్ని పంచాయతీలు చేస్తారు వాళ్ళు? అది నీకే ఇస్తాను అందుకే. ఇక అంతే కానీ ఇక మీడియాకి చెప్తే మీడియా ప్రచారం చేసే ఉంటుంది, సమస్యలు రాసుడే ఉంటుంది, వెనక పోయేదే లేదు. మీడియా ఏ విలేకరు రాస్తాడో రాయడో కానీ సమ్మయ్య గౌడ్ అయితే రాస్తాడు. ఆ నలుగురు పంచాయతీ చెప్పే వాళ్ళ గురించి వాళ్ళతో ఇంకో 2 ఉన్నారు. ఒక గూడుపుటానికి ఏర్పడి వాళ్ళు ఇదే పంచాయతీలు చేసుకుంటా ఇదే పొట్ట పోసుకొని ఒక ₹1,00,000 ₹2,00,000 వసూలు చేయడం. అంతే. ఇప్పుడు ఇంట్లోనే పడేయాలి వాళ్ళే ఏదో పంచాయతీ పెట్టేయాలి, మన కలుపు కలవాలి అంతే. మందు ఎన్ని బాటిల్ తాగుతారు వాళ్ళు? 10 బాటిల్ తాగుతారు బాబాయ్. దాచుకుంటారు మళ్ళా రేపు పొద్దుగా. ఎట్లా మళ్ళీ దాచుకుంటారు? నేను లవ్ చూసిన. అరే 4 బాటిల్ ఎందుకు రాని అన్న. మంచి బాటిల్ తాగమా? అరే మంచి బాటిల్ తాగితే వాళ్ళు వస్తారా, మనం దిక్కు అవుతాం కదా అని నేను ఏమడుగా. నీలాంటి వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తేనే ఊళ్ళో సమస్యలు లేకుండా చేసే బాధ్యత నాది మీడియా పరంగా. నేను కూడా మీడియా రంగంలో నేను పర్ఫెక్ట్గా ఉంటా బాబాయ్. ఇప్పుడు మీకు అందుబాటులోనే ఉంటా. నేను ఎట్లయినా నరసింహపురం నేను పొద్దున్న నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు ఫోన్లలో మీకు కాంటాక్ట్ ఉంటా, నా నంబర్ ఇయ్యే. వీళ్ళను ఎట్లా అంటే బాబాయ్, 2 రోజులు వీళ్ళకి అన్నం దొరకకుండా ఇవ్వాలి. వీళ్ళందరూ ఏమైనా పనులు చేసుకొని బతికేటోళ్ళరా పట్టుకెళ్ళి, లేకుంటే గంగెట్లా ఏంది రోడ్ల మీద పశువు గొడ్లు తిరుగుతాయి అట్లా తిరుగుడా? వీళ్ళు పనికి పోయేట సూర్యాల శివనొత్తులు వాళ్ళ చేతులు నెత్తి చేయి పెట్టుడు అంటే వీళ్ళు పనికి పోతారా? ఇప్పుడు హుజరాబాద్ నుంచి ఒక ఆయన భూమి కొన్నాడు కదా వెనకట, ఓ వ్యాపారస్తుడు. హుజరాబాద్ నుంచి ఒక ఆయన భూమి కొన్నాడు, ఓ వ్యాపారస్తుడు. వాళ్ళ దగ్గర 6 లక్షలు వసూలు చేయడట, నిజమేనా? ఏమో బాబాయ్ నాకు తెలియదు. హుజరాబాద్ భూమి కొన్నాడు ఇక్కడ ఓ 10 ఏళ్ల క్రితం. ఏమో బాబాయ్ నాకు ఐడియా లేదు. మనం వాళ్ళు ఎందుకే బాబాయ్ అంటావా? మరి ఈ ఊళ్ళే మరి వీళ్ళతో ఏమైనా న్యాయం జరుగుతుందా? న్యాయమా? ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు నువ్వు తాగించో తినిపించో నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎవరైనా డబ్బులు తీసుకోండి, న్యాయం చేయరా?
అంతే డబ్బులు తింగుడు. అరే మళ్ళా వారం, మళ్ళా ఆదివారం, మళ్ళా సోమవారం వాయిదాలు అంతే. ఈ వాయిదాలకు వర్రాలు విడుగుడు. మరి అదర్ పార్టీ దగ్గర అందరికీ పరిస్థితి బాబాయ్. ఉదాహరణ పంచాయతీ నీ దగ్గర దొబ్బుతారు, నీ దగ్గర తాగుతారు, తింటారు, నీ దగ్గర పైసలు దగ్గర నీకు న్యాయం చేస్తారు, మా మాట చెప్తారు. నీకు నీకు అపోజిట్ ఉందని పార్టీ ఉన్న దగ్గర కూడా పోతారా? వానికి ఎట్లా అమ్ముతారు? వాడిని కూడా సేమ్ ఇచ్చే మోసం చేస్తారా? నా దిక్కు ఒక్కడు వాడికి ఇంకోటి ఉంటాడుగా. ఈ నలుగురులోనే ఆట ఉంటారు లెక్కే. అంటే ఆట ఇద్దరు ఉంటారు, ఈట ఇద్దరు. ఎవరు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇవాళ ఆదివారం కదా, మళ్ళీ ఆదివారం వాయిదా చేస్తారు. ఇంతే ఇక. పచ్చి చెప్పరా బాబాయ్, ఏమనుకోకు, పచ్చి చెప్తా పాటు. ఇప్పుడు నా దిక్కు మన రవి బాబాయ్ నాకే ఉంటాడు, ఇంకోళ్ళు అంటే ఇంకోళ్ళు ఉంటారు. ప్లస్ వాడి దిక్కు మళ్ళా మీ బావులు ఇరేమో అటు, ఇంకోళ్ళు అటు, లాస్ట్ అందరూ కూడా. కానీ పంచాయతీ కావాలి అట్లా. పంచాయతీ ఇవ్వాలి. ఓ 2-3 వారాలు వస్తే వాళ్ళకు మంది వస్తుంది. ఓ 2 వారాలు 3 వారాలు అయితే ఇక మనం ఏదోది అని చెప్పి మనం మంది ఒప్పిస్తాం కదా. ఓ 2 బట్ల 3 బట్ల మంది ఒప్పియాలి తప్ప ఇక మన నీళ్ళు వెళ్తే మళ్ళీ కలిసి పిలిచారే నీ మంద అవుతారు, నీరే వెళ్తుంది అంటారు. ఎదుటి దగ్గర మందాగి నేను చెప్పాను బాబాయ్, నీకు అర్థం కదా. ఇప్పుడు అబ్బాయి వచ్చి మంది అవుతాడు, మనోడు మంది అవుతాడు. అరే నీ పని అయిపోతుంది బాగున్నావు కదా. ఒరేవా లాస్ట్కు ఇరిపోగలం, లాస్ట్ ఇద్దరు ఇరిపోగలు అవుతారు ఇక. మనం ఎరిపోగలం ఇక. తెరపడి ఏం ఇస్తాము తప్ప ఇక. న్యాయం అయితే జరగదు ఇక. ఎవరు డబ్బులు ఎక్కితే ఆటే అది పర్వాలేదు. ఇదో నేను 10,000 ఇచ్చినా అనుకో, నువ్వు 2,000 ఎక్కువైతే 12,000 ఇస్తే కదా ఆటే. అంటే ఇక అత్తకు కోడళ్ళకు పంచాయతీ పెట్టించుడు, అన్నదమ్ములకు పంచాయతీ పెట్టించుడు, భూములు అమ్మున్నా కొన్నా ఇండ్లు చేంజ్ అయినా కానీ వాళ్ళ ప్రత్యక్షం అవుతారు అక్కడ. తెలుసుకొని ప్రత్యక్షమై పిలిపిస్తారు మీ సంగతేంద్ర భయ్ అని. బాబాయ్ వీడికి విలువలు నావాడు, నా తమ్ముడు, నా అన్న, నా కొడుకు ఏం లేవు. పైసలు నీ పైసలు పాడు. అరే నీకు ఇప్పుడు కాదు కొడతా నీకు, అది చూసుకోదా. నువ్వు మొన్న వీడియోలో మంచిగా అన్నావు, అరే బేడీస్ కౌంటర్ నీకు ఎంత చూపిస్తే ఆయన మారవరా అన్నావు. ఎవరు నీ తమ్మునే. నువ్వు అన్నది వాస్తవం 100కు 100 నిజం. నేను దాలా ఒప్పుకున్నా. కొంచెం బాబాయ్ తప్పు చేస్తే ఎవరు తప్పు చేసిన వాళ్ళ కుటుంబానికి వర్తిస్తుంది. ఇప్పుడు అసలు కారణం తీసుకుంటారు కాబట్టి నా ఊరికి పిల్లలకి తెల్లారని తెలిసింది. నువ్వు మాట్లాడింది నేను తెల్లారు చూసినా, నువ్వు పర్ఫెక్ట్ గా మాట్లాడినావు. అలా చిన్న మిస్టేక్ లేదు. నువ్వు 100కు 100 100 వాళ్ళు మాట్లాడినావు. నువ్వు మాట్లాడే సప్లై అవుతున్నాడు. కట్ చేసిన ఫోన్ కట్ చేసినాక మళ్ళా చేసినావు. మళ్ళా చేస్తే మళ్ళా కప్పులు కాబట్టి ఇన్నడు కట్ చేసిండు ఇక. నువ్వు పర్ఫెక్ట్ బాబాయ్, నువ్వు చేసేదా పర్ఫెక్ట్ కాదు. మరి ఏం చేద్దాం, వీళ్ళ ఈ సొంటలు ఎందుకు పంచాయతీ సృష్టిస్తారు. మేఘాల వెంకటరెడ్డి కూడా ఏదో ఇష్యూ ఉన్నారు కదా, చచ్చిపోయిన మేఘాల వెంకటరెడ్డి కూడా.
వీళ్ళు 10 పైన పట్టుకున్నారు అట్లా. 10-15 గుత్త పట్టుకున్నారు పంచాయతీలు. వారం కొద్ది పంచాయతీ అదే వాళ్ళు కదా మొత్తం అన్నట్టుగా అది సండ ఒకటి నెక్స్ట్ సండ ఒకటి. ఇంకెవరెవరు ఉంటారు వీళ్ళకి తోడు? మీ ఇద్దరు బాగుమారు. ఫస్ట్ మన ఆయన పేరు బొడ్డు పేరు రిషికాంత్ బాబాయ్. ఆయనే నీకు ఆయన రావచ్చు. గదే గదే. ఇంకా రెడ్డిస్ ఉన్నారు అలా? రెడ్డిస్ ఎవరు? ఎవరు? గోవింద రవి. వీళ్ళు నలుగురే మొత్తం. ఏది కింద మీద వేసుడు, వాళ్ళు వీనికి ఎదురు, వీళ్ళు వానికి ఎదురు. వానికి ఏదో పంచాయతీ కుట్టియాలి. మీరు ఫోటో నువ్వు బాబాయ్ మంచి ఇచ్చి పడతాయి. నువ్వు నిన్న రాష్ట్రంలో దొంగలే. అవును. ఇప్పుడు మళ్ళీ నువ్వు రాసిన నేను చూసా. పేరు ఆడేయకుండా మామూలుగా రాసినవు. ఈ దొంగలు వీళ్ళే. ఇప్పుడు మళ్ళా రాసుడే కానీ ఇట్లా మోసం చేస్తారు అన్నట్టు. నిజం బాబాయ్, మోసం కాదు, బాగా కుట్రా. ఎవరికి లొల్లి కాండగా వీళ్ళు చూపుతారు, వీళ్ళ కడుపు జరుపుకోరు అంతే. అంత మోసం చేస్తారు పంచాయతీ కాబట్టి. మోసం కాదు బాబాయ్, ఇంకా ఎక్కువ బాగా పైసల కోసం ఎవరైనా చేస్తారు ఇక. సరే ఇక చూసుకో. ఏదో నాకు ఏ విషయమైనా కొంచెం నువ్వు నాకు లైన్లో ఉండు బాబాయ్. ఊళ్ళో నిఘా పెట్టు ఏం జరుగుతుంది అనేది. వీళ్ళకి ఇంత అన్యాయం చేసేది ఓ అని నేను అంటున్నా. ఎవరైతే మీ బిజలు ఉంటాడో కులపడి ఉంటాడు, వాడిని దెంగుడు వీని దెంగుడు వీళ్ళకి అలవాడైంది. ఇక ఏం చేయాలి? ఒక వారం వాడేయాలి, వారం రోజులు తాగాలి. వీళ్ళకు నిజం బాబాయ్, నువ్వేననుకో వీళ్ళకు అదే అయింది టైంపాస్. వాడిద్దరా ప్రజలు వీడిద్దరా మాట్లాడదామా? బాగా రాద్దాం రకం. సరే నేను ఏదో మళ్ళీ మాట్లాడతా రేపు. బాబాయ్ నువ్వు ఏ విషయం ఉన్నా కానీ ఊళ్ళో ఏం విషయం జరిగినా అట్ట చక్కర కొట్టు. ఏం విషయం ఊళ్ళో ఏం జరిగినా కానీ నాకు చెప్పు. నేను ఒక ప్రెస్ రిపోర్టర్, ఎవ్వరు చెప్పినా నేను రాస్తా. నువ్వు రాయలే? నేను రాస్తా. ఎవరు చెప్పినా నేను రాసుడే రాస్తా. నాకు ఫస్ట్ రాయాలి.